పునరుత్థానుడైన క్రీస్తు యేసుని యొక్క జయకర నామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఎస్తేరు బిడ్డారా, మీరంతా బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారా? ఎస్తేరు బిడ్డారా, మీరంతా బాగున్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారని, మీ ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసు క్రీస్తు ప్రభువారి సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం తెచ్చుకోవడానికి వెళదామా? ఓకే, ఆర్ యు రెడీ? మీరు సిద్ధమా? ముందుగా మీ అందరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఈస్టర్ టు ఆల్. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఓకే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఉన్న స్థలాలతో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాదేవ, ఇప్పటి వరకు మా మధ్యలో సంచరించి ఈ ఆరాధన, పునరుత్థానం ఆరాధన ప్రభు ఇప్పటి వరకు విజయవంతంగా జరిగించారు. బిడ్డలంతా ప్రభు నేను ప్రేమించి ప్రభు మిమ్మల్ని ప్రభు మీ ఆశీర్వాదాల కొరకు, మీ వాక్యము కొరకు, మీ కృప కొరకు, మీ హస్తం యొక్క స్పర్శ కొరకు ప్రభు బిడ్డలు వారికి పరిగిన వారి ప్రాంతాల నుంచి, వారి కుటుంబాలను, వారి ఊరిలను వదిలేసి మీ సన్నిధికి వచ్చారు. ఎందుకంటే మీరు అంతకంటే గొప్ప కార్యాలు వారు చేశారు కాబట్టి వారంతా ప్రయాణాలు పోయి వచ్చారు. ఈరోజు మనం ఆరాధించడానికి, స్తుతించడానికి ఇదిగో వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడడానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. దానికి ఏం దేవా మీరు మా దగ్గరే ప్రభావం, మీరు మా దగ్గరే సాక్షులు, మీరు మా దగ్గరే మీతో సంభాషణ, మీతో సమాధానం, మీ అందరి భయభక్తులుగా మీ జీవితంలో మీ బోధన, మీ రక్షణ, మీ అభిషేకం, మీ రూపం, మీ తత్వం, మీ మనస్తత్వాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మీ ఆశయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మా మధ్యకి వచ్చి తండ్రి గురించి ఇదిగో ప్రభావ రంపునివై మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మగా మీరు మా మధ్యకి వచ్చి ఇదిగో తండ్రి గురించి కుమారుడికి వచ్చిన ప్రత్యేక సత్యం, మర్మాలు, రహస్యములను మీరు మాకు బోధించండి. చిన్న ప్రకారం ఆత్మదేవా మీరు బోధించండి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకు జీవనాన్ని గ్రహించిన పట్టిన దేవుని ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ వినయముతో, విధేయతతో, భక్తితో మీ వాక్యాన్ని మీరు వాక్యం సారం గ్రహించు ఆత్మచేత నిలబడి పరలోకానికి పాత్రుడిగా ప్రతి బిడ్డ ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ దర్శించి ఇదిగో ప్రభావ వారిని తాకి వారి స్వస్థపరచండి, బలపరచండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డతో మాట్లాడమని సమస్త దీనామనికి చెల్లిస్తూ దృష్టిని తొక్కివేస్తూ ఇప్పుడు సరిహద్దుల సమాధానం స్థాపించి భద్రపరిచి దేవాలయాన్ని కప్పుతూ మీ ఆత్మచేత ఈ దేవాలయాన్ని నింపుతూ మీ ఆత్మాధిపత్యత నింపుతూ పావస్వరాన్ని పక్షుల కోలాహాలని గ్రహించమని మీ శ్వాస జ్ఞాపకం చేయమని విజ్ఞాపన చేస్తూ మీ మంద ఇక్కడ నేను దింపమని వేడుకొందని శ్వాసనంతా మీ ఉజ్జీవాన్ని ఇక్కడ రంగించమని విజ్ఞాపన చేస్తాను. విజ్ఞాపన మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారిని అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. మన తల్లి ఎప్పుడు పైకే ఉండాలి, కింద ఉండకూడదు. మన తల్లి ఇప్పుడు ఎలా ఉండాలి? పైకి ఉండాలి. మన దేవుడు పైన ఉన్నాడు, కింద లేడు. మన దేవుడు ఎక్కడున్నారు? పైన ఉన్నాడు, కింద లేడు. కాబట్టి మన చూపు ఇప్పుడు పైన ఉండాలి. కింద వాటిని వెతకూడదు, పై వాటిని వెతకాలి మనం ఎప్పుడు కూడా. ఓకే, కింద ఉన్న వాటిని మనం ఎప్పుడు వెతకూడదు, పైన ఉన్న వాటిని మనం ఎప్పుడు వెతకాలి. ఓకే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్దాం. ఆర్ యు రెడీ? ఓకే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అందరూ పరిశుద్ధ గ్రంథాలను ఓపెన్ చేసి మీ పరిశుద్ధ గ్రంథాలను ఓపెన్ చేసి మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు. ఓకే, మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఇలాగా ఉంది. యేసు వారిని ఎదుర్కొని, యేసు పునరుత్థానుడైన యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు వారితో ఇలా అన్నారు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలెననియు
వారకడ నన్ను చూదురనియు వారికి తెలుగుడనెను. ఏమనాలి? ఏమనాలి? ఆమేన్ అనాలి. మీ అజ్ఞానము నశించిపోవును కాక, మీ అందరికీ జ్ఞానం వచ్చును కాక, మీ మౌనము నశించిపోవును కాక, గొప్ప శబ్దము గొప్ప ఉద్యమం మీలో రగులును కాక. చదువుకున్న వాక్యంలో ఇలాగా ఉంది. చదువుకున్నాం కదా, విన్నారు కదా నన్ను అందరూ? వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్తాం. ఎస్కాన్ బిడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు. అదే గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని సమాధి చేసేసారు. సమాధి చేసేటప్పుడు ఒక కారణాన్ని బైబిల్ ప్రస్తావిస్తుంది. ఏమనంటే అది మహాపరిశుద్ధ దినము కాబట్టి, నెక్స్ట్ దినం మహాపరిశుద్ధ దినము కాబట్టి, అది సిద్ధపాటు దినము కాబట్టి, అది పస్కా పండుగకు సిద్ధపాటు దినము కాబట్టి, అది విశ్రాంతి దినములకు సిద్ధపాటు దినానికి ముందు దినము కాబట్టి, ఇంకా కొద్ది సమయంలోనే విశ్రాంతి దినంలోనికి వారు పరిశుద్ధ దినంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మంచిగా సమాధి కార్యక్రమం జరిగించలేదంట. త్వరగా నారబట్ట తెచ్చేసి, పర్ఫ్యూమ్స్ పూసేసి, నారబట్ట త్వరగా తెచ్చేసి చుట్టేసి సమాధిలో పెట్టేసి రాయి పొర్లించి వెళ్ళిపోయారు. ఎందుకంటే టైం లేదు. శుక్రవారం తర్వాత విశ్రాంతి దినం వస్తుంది వారికి. విశ్రాంతి దినం యూదులకి, ఇస్రాయేలుకి చాలా పరిశుద్ధ దినం. అండ్ అది మళ్ళీ ఆ విశ్రాంతి దినం మామూలు రోజు, ఆ విశ్రాంతి దినం రోజునే ఇప్పుడు వీరికి పస్కా కూడా వచ్చింది. సో వీరు ఆ దాంట్లోకి ప్రవేశించే లోపులోనే ఈ సమాధి కార్యక్రమం పని ముగించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారిని క్రమముగా సమాధి చేయక సుగంధ ద్రవ్యాలు పూసేసి, నార వస్త్రాన్ని చుట్టేసి సమాధిలో పెట్టి రాయి తొలగించి వెళ్ళిపోయారు. ఈ ఆలోచన అంతా యేసుక్రీస్తు ప్రభువారి సమాధి కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు గమనిస్తున్నారు. ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభువారిని మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు గమనిస్తున్నారు. ఏమని? ఆయనకి ఇంకా సరిగా సుగంధ ద్రవ్యాలు పూయబడలేదు, ఆయన దేహం సరిగా సమాధి చేయబడలేదు, ఆయనకి దక్కాల్సిన గౌరవాలు, ఆయనకి దక్కాల్సిన గౌరవం ఆయనకి దక్కలేదు అని వారి హృదయంలో చాలా బాధ పెట్టుకున్నారు. వారి హృదయంలో ముద్రించబడి వారు ఆ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే విశ్రాంతి దినం వచ్చేసింది. పస్కా వచ్చేసింది. అది అయిపోగానే తెల్లవారి ఆదివారము, విశ్రాంతి దినం అయిపోగానే తెల్లవారి ఆదివారము ఎప్పుడు ప్రవేశిస్తుంది? శనివారం 12 గంటలు దాటితే ఆదివారం కదా. ఇక వారికి నిద్ర పట్టట్లేదు. ఇక మాట్లాడుకున్నారు. ఇది చూసి వెళ్ళిన స్త్రీలందరూ మాట్లాడుకున్నారు. ప్రభు దేహాన్ని సరిగా క్రమపరచలేదు, సరిగా ప్రభు దేహానికి మర్యాదలు జరగలేదు, ప్రభు దేహానికి సెంటులు మంచిగా కొట్టలేదు, సమాధి సరిగా చేయబడలేదు. కాబట్టి విశ్రాంతి దినము 12 గంటలకు అయిపోతుంది. అయిపోగానే, ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటలకు అయిపోతుంది. అయిపోగానే మనకు అది నైట్ అయినా సరే వెళ్ళిపోయి సమాధిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తాము. ఆయన కృపాసన గౌరవాన్ని ఇస్తాము అని మరింత చేసుకొని సమాధి కార్యక్రమాన్ని స్త్రీలందరూ చూసి వెళ్ళిపోయారు. ఇది సుగంధ ద్రవ్యాలను యేసుక్రీస్తు ప్రభు వారి దేహానికి వ్రాయడానికి వచ్చిన స్త్రీలను గురించి చెప్పే సందర్భం ఈ వాక్యం. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు ఈ వాక్య సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి దేహానికి, అంటే చనిపోయిన శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన స్త్రీలను గురించి చెప్పే సందర్భం. ఈ స్త్రీలు పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు వారికి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వస్తే వారి యొక్క ఆ క్రియను చూసి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ప్రత్యక్షమయ్యారు. సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. అయితే వీరికి యేసయ్య క్రీస్తు ప్రభువును చూసేంత భక్తి లేదు. బికాస్ వీరి భక్తి లేఖనానుసారమైన భక్తి కాదు, లేకపోతే దైవ చిత్తానుసారమైన భక్తి కూడా కాదు. ఈ స్త్రీల భక్తి లేఖనానుసారమైన భక్తి కాదు, అలాగే వినాలి జాగ్రత్తగా, అలాగే దైవ చిత్తానుసారమైన భక్తి కూడా కాదు ఈ స్త్రీల భక్తి. దైవ చిత్తానుసారము లేఖనానుసారం అయిన భక్తి అయితే వీరు
శవానికి సుగంధ ద్రవ్యాలు వేయడానికి రారు, పునరుత్థానానికి సెంటు కొట్టడానికి వస్తారు. అవునా కాదా? అవునా కాదా? ఎస్తవరు బిడ్డారు. లేఖనానుసారమైన భక్తి అయితే, దేవుని చిత్తానుసారమైన భక్తి అయితే వారు సెంటు కొట్టాలి అనుకునేది, దండ వేయాలి అనుకునేది శవానికి కాదు, పునరుత్థానానికి, తిరిగి బ్రతికిన వానికి అవి చేయటానికి వస్తారు. కానీ ఇక్కడ ఈ స్త్రీలు చేస్తున్న భక్తి ఎలాంటి భక్తి అంటే పిచ్చి భక్తి. భక్తి ఉంది కానీ లేఖనానుసారమైన భక్తి కాదు, దైవచిత్తానుసారమైన భక్తి కాదు, పిచ్చి భక్తి. భక్తిలో లోపాలు ఉన్నాయి, ప్రేమ మాత్రం లేకుండా లేదు. కంప్లీట్గా ప్రేమిస్తున్నారు, కాకపోతే పిచ్చి ప్రేమ. అర్థమైందా? లా ప్రకారంగా వారు ప్రేమించట్లా. అర్థమవుతుందా? వాక్యానుసారంగా వారు లేరు, కానీ పిచ్చి ప్రేమ అయితే ఉంది. ఏ ప్రేమ ఉంది? పిచ్చి ప్రేమ అయితే ఉంది. వీరి ప్రేమ ఎలాంటిదంటే ప్రభువారి దేహానికి సరిగా శవ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ప్రభువు గొప్పవాడు కాబట్టి వారు సరిగా సెంటు కొట్టలేదు. కంపు కొట్టకుండా ఈ దేహానికి మనం వెళ్ళి సెంటు కొడదాం అనుకున్నారు. అది జరగలేదు. పునరుత్థానం ఎదుర్కొని పునరుత్థానుడైన ప్రభువా స్వాగతం సుస్వాగతం అందామని రావట్లేదు వీడు. ప్రభు దేహం కంపు కొట్టకూడదు, నేను వెళ్ళి సెంటు కొట్టాలి అని బయలుదేరి వెళ్ళాను. ఇదే భక్తి? పిచ్చి భక్తి. కానీ ఈ పిచ్చి భక్తి కలిగిన ఈ సామాన్య స్త్రీలకు, అమాయక స్త్రీలకు సాక్షాత్తు పునరుత్థానుడు ప్రత్యక్షమయ్యాడు. అదే మన విచిత్రం. అదే మన ఇక్కడ విచిత్రం. ఈ పిచ్చి భక్తి కలిగిన ఈ సామాన్య స్త్రీలకు, ఈ అమాయకపు స్త్రీలకు, అమాయక భక్తి చేసే ఈ స్త్రీలకు సాక్షాత్తు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. వీరి భక్తిలో లోపాలు ఉన్నాయి, వీరికి సరి అయిన భక్తి కాదు, వీరి భక్తిలో లోపాలు ఉన్నాయి, కానీ ప్రేమ మాత్రం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఇలాంటి భక్తులందరికీ యేసుక్రీస్తు ప్రభువారు కనిపించారు, ప్రత్యక్షమయ్యారు, దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఎస్తోను పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారి వారితో చెప్తున్నారు ఏమని? మీరు వెళ్ళి నా సహోదరులకు ఈ మాట చెప్పండి. ఇలాంటి పిచ్చి భక్తి కలిగిన వారు, చిన్నవారైన అమాయక స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై చెప్తున్న మాట, మీరు వెళ్ళి నా సహోదరులకు ఈ వార్త చెప్పండి. ఏ వార్త? పునరుత్థానపు వార్తను తెలియపరచండి. మీలాంటి పిచ్చి వాళ్ళకైనా ప్రత్యక్షమయ్యేది. రియల్ మనలాంటి పిచ్చి వారికి, అవును మీలాంటి పిచ్చి వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన దర్శనమిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన నవ్విస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన విడుదలనిస్తాడు. ఈ భక్తిలో లోపాలు ఉన్నా సరే నీ పిచ్చి భక్తిని బట్టి కూడా ఆయన కార్యాలు చేస్తాడు. ఆ లోపాలు నీలో లోపాలు ఉన్నాయని, నీ భక్తిని, నీ ప్రేమని ఆయన పక్కకు త్రోసేయడు. నువ్వు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తున్నావని ఆయన నీ పిచ్చి ప్రేమ, ఆ తప్పులు వదులుకోలేక అలాగే ఆ తప్పులోనే ఉండి ఆ తప్పులు వదులుకోవాలన్న కొన్నిసార్లు బలహీనపడి ఆ తప్పు చేస్తూ కూడా దేవుడి పిచ్చి ప్రేమతో ప్రేమిస్తూ ఉంటావే, ఆ పిచ్చి ప్రేమ కలిగి నీకు ఆయన దర్శనమిస్తాడు. నేను వదిలేడు, ఆయన వదిలేడు. ఈ చిన్న భక్తి చేసే నిన్ను ఆయన వదిలిపెట్టాడు. ఎస్తవరు బిడ్డ, నీకు అర్థమైతే ఇది అద్భుతమైన విషయం. ఈ మాట నీకు అర్థమైతే ఇది అద్భుతమైన విషయం, ఇది అద్భుతమైన విషయం. ఇది ఎస్తవరు బిడ్డ, నీలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు, చిన్న చిన్న దోషాలు కలిగి ఉన్నావు, నువ్వు చిన్న చిన్న అతిక్రమాలు నీలో ఉన్నాయి. కానీ యేసయ్య నీకు చాలా పిచ్చి భక్తి, పిచ్చి ప్రేమ.
అవునా కాదా? పిచ్చి ప్రేమ నీకు, పిచ్చి భక్తి. ఆ భక్తిని బట్టి ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆ భక్తిని బట్టి నేను ఆయన స్వస్థపరుస్తాడు. ఆ భక్తిని బట్టి ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఎస్తవ బిడ్డ, ఈ స్త్రీలకు అలాగే ప్రత్యక్షమయ్యాడు ఆయన. అలాగే ప్రత్యక్షమై పర్ఫెక్ట్ గా లేరు వీళ్ళు ఎలా లేరు? ఈ స్త్రీలు ఎలా లేరు? పర్ఫెక్ట్ గా లేరు, కంప్లీట్ గా లేరు, సంపూర్ణులుగా లేరు. కానీ ప్రేమ ఉంది. ఆయన దగ్గర పడుండే ప్రేమ ఉంది. ఆయనే దిక్కనుకునే ప్రేమ ఉంది. ఆయన శరణు అని ఆయన శరణుకునే ప్రేమ ఉంది. ఆయన తప్ప ఇంకొక దిక్కు లేదు అనుకునే గొప్ప ప్రేమ ఉంది వారికి. ఆయన కనుక తగ్గకూడదు అనుకునే ప్రేమ ఉంది. ఆయన కనపరచాలి అనుకునే ప్రేమ ఉంది. ఎస్తామని బిడ్డారా? కానీ అది దేవుని చిత్తానుసారమైంది కాదు. కానీ ఆ ప్రేమను బట్టి ఆయన వారికి ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రేమను బట్టి ఆయన ప్రత్యక్షమయ్యారు. నీకు కూడా ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యారు? నీకెన్నిసార్లు దర్శనం ఇచ్చాడు? నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు? నిన్ను ఎన్నిసార్లు స్వస్థపరిచాడు? ఎన్నిసార్లు నీ కుటుంబ సమస్యలు తీర్చాడు ఆయన? నీలో నువ్వు అంత కరెక్టా? నో, లేదు. మనమంతా కరెక్టా? కాదు. కానీ మనం ఎందుకు పొందుకున్నాం? కేవలం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మనలో లోపాలు ఉన్నా సరే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే ప్రేమిస్తున్నాడు. మన ప్రేమ, మన పిచ్చి ప్రేమ ఆయన మనకి కార్యాలు చేసేలాగా చేస్తున్నాడు. అర్థమవుతుందా? కార్యాలు చేసేలాగా చేస్తున్నాడు. కానీ ఈ పిచ్చి ప్రేమలోనే మనం ఉండకూడదు. పరలోకానికి వెళ్ళే ప్రేమలోకి మనం వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ పిచ్చి భక్తిలోనే మనం ఉండకూడదు. ఈ అమాయకంలోనే ఉండకూడదు. దేవుని చిత్తానుసారమైన, వాక్యానుసారమైన భక్తిలోకి మనం వెళ్ళాలి. వెళితేనే మనం పరిపూర్ణులం అవుతాం. అప్పుడే మనం సంపూర్ణులం అవుతాం. అప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అప్పుడే మనం పరలోకానికి చేర్చాం. ఇష్టమని పెట్టారు. మీలో దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే, యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎంతమందికి ఇష్టం? ఆయన అంటే ఎంతమందికి ప్రేమ? అందరికీ ప్రేమే. వావ్, వెరీ గుడ్. నాకు కూడా చాలా ఇష్టం. నేను పైకి ఎత్తుతాను. నేనైతే ఇలా ఎత్తాను, ఇలా ఎత్తాను, ఇలా ఎత్తాను, ఇలా ఎత్తాను, ఇలా ఎత్తాను. నాకు చాలా ఇష్టం. నేనైతే ఇలా స్ట్రైట్గా ఎత్తుతాను. నాకు చాలా ఉంది ప్రేమ, చాలా ఉంది. నేనైతే ఐ లవ్ యూ చేసేసాను. మీరు చెప్పగలరు ఐ లవ్ యూ అని? అంత చిన్న నేనైతే ఐ లవ్ యూ చేసేసాను చెప్పగలను. మీరు చెప్తారా? నేను ఎవ్రీడే చెప్తాను ఐ లవ్ యూ చేసేసాను. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ చేసేసాను. మరి చెప్పండి ఒకసారి. నాకే వినిపించలేదు. ఆయనకి ఏం వినిపిస్తుంది? ఇప్పుడు వినిపించింది. ఇప్పుడు వినిపించింది. ఆయన ఐ లవ్ యూ అని చెప్పాను. నీ పిచ్చి ప్రేమకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీ అమాయక ప్రేమకు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఎస్తవని పెట్టారు. నీ పిచ్చి ప్రేమకు, నీ అమాయకమైన ప్రేమకు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను బలపరుస్తాడు. అర్థమవుతుందా? ఓకే, వెళ్ళిపోదాం వాక్యంలోనికి. కంటిన్యూషన్ చేద్దాం. ఈ స్త్రీలకు, ఈ అమాయకపు స్త్రీలకు, పిచ్చి భక్తి చేస్తున్న స్త్రీలకు వేసే ప్రత్యక్షమై, మీరు వెళ్ళి నా సహోదరులకు ఈ సంగతి చెప్పండి అని చెప్తున్నారు. ఏ సంగతి? నేను పునరుత్థానుడై లేచాను, సమాధిలో లేను, మృతుడనై లేను, నేను సజీవుడనై మృత్యుంజయుడనై తిరిగి లేచాను అని ఈ సంగతిని వెళ్ళి నా సహోదరుడికి చెప్పండి అని చెప్తున్నారు. ఇంతకీ యేసయ్య సహోదరుడు ఎవరు? యేసయ్య సహోదరుడు ఎవరు? యేసయ్య ఒక చోట చెప్తారు కదా, జనసమూహంలో స్వార్థ ప్రకటిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు, కొంతమంది ప్రజలు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇలా చెప్తారు. ఏమనంటే, ప్రభువా, బోధకుడా, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు వచ్చి వెయిట్ చేస్తున్నారు బయట నేను కలవడానికి అని చెప్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తారు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇదిగో ఈ నా మాటలు విని పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని ఎవడు జరిగిస్తాడో
పరలోకమందున తండ్రి చిత్తం కొరకు ఎవరైతే తమ ఆస్తులను, తమ కుమారులను, కుమార్తెలను, సమస్తాన్ని వదలి నా సువార్త సేవ కొరకు ఎవరైతే, ఈ వాక్యం కొరకు ఎవరైతే వస్తారో వారే నా తల్లియు నా సహోదరుడు అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు నా సహోదరుడు అని ఎవరిని అంటున్నారు? ఎస్, వాక్యం వినడానికి వచ్చిన వారిని, వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యం నేర్చుకోవడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి సమస్తాన్ని విడిచి వచ్చిన వారిని ఆయన ఏమన్నాడు? సహోదరుడు అంటున్నాడు. వాక్యం చెప్పడం కోసం సమస్తాన్ని విడిచి వచ్చిన వారిని నా సహోదరుడు అంటున్నాడు. మీరు ఎప్పుడన్నా వాక్యం కోసం మొత్తం వదిలేసి వచ్చారా? అన్నింటినీ వదిలేసి వచ్చారా? అందరిని వదిలేసి వచ్చారా? ఆ చరిత్ర ఉందా? ఉంటే నువ్వు ఆయన సహోదరుని లెక్కలోకి వెళ్తాం. మాలాంటి వాడు దేవునికి సహోదరుడు. అర్థమవుతుందా? దేవుని సేవ కొరకు తమను తాము అప్పగించుకున్నవాడు, అర్పించుకున్నవారు దేవునికి సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ నా సహోదరుడు అని ఎవరు చెప్తున్నారంటే, తండ్రి చిత్తము చేయట కొరకు సమస్తము విడిచి వచ్చిన వారు నా సహోదరుడు అని చెప్తున్నారు. అంటే ఆయన శిష్యుడు, ఆయన అపోస్తలులని ఆయన నా సహోదరుడు అని చెప్తున్నారు. ఇక్కడ స్త్రీలతో మీరు వెళ్ళి నా సహోదరుడికి ఈ వార్త తెలియచేయండి అని చెప్తున్న సహోదరుడు ఎవరంటే, ఆయన శిష్యుడు, ఆయన అపోస్తలునే ఆయన సహోదరుడు అని చెప్తున్నారు. అంటే ఫుల్ టైం సేవలోకి ఎవరైతే వస్తారో వారినే ఆయన నా సహోదరుడు, నా సేవకుడు అని చెప్తున్నారు. ఎస్తోను బిడ్డలారా, అన్ని వదులుకొని దేవుని కొరకు, దేవుని సేవ కొరకు వచ్చిన వారితో నేను పునరుత్థానుడై చెప్పండి అని ఈ అమాయకపు స్త్రీలతో యేసుక్రీస్తు ప్రభువారు, చిన్న చిన్న విశ్వాసులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. పెద్ద పెద్ద సేవకులతో చెప్పమని. అర్థమవుతుందా? దేవుని కొరకు అన్నిటినీ అందరినీ వదిలేసుకొని వచ్చిన గొప్ప గొప్ప సేవకులతో, శిష్యులతో, అపోస్తలులతో చిన్న చిన్న అమాయకపు విశ్వాసులను పిలిచి వారికి ప్రత్యక్షమై వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళకి నా సువార్తను చెప్పండి, నేను పునరుత్థానుడనయ్యానని చెప్పండి, నేను తిరిగి లేచానని చెప్పండి అని చెప్తాను. అర్థమవుతుందా? చిన్న చిన్న వారిని పిలిచి పెద్ద పెద్ద వారికి వాక్యాన్ని చెప్పమని చెప్తున్నాను. పెద్ద వారికి వాక్యాన్ని చెప్పమని చెప్తున్నాను. ఎస్తోను బిడ్డాలి, ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, చిన్న చిన్న వారు, అరాకొర భక్తి కలిగిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు, ఎస్తోను బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటే లేఖనానుసారమైన భక్తి కాకుండా పిచ్చి ప్రేమ కలిగిన వారిని, ఎస్తోను బిడ్డారా, లోతైన భక్తి లేని వారిని, ఎస్తోను బిడ్డారా, పెద్ద వారికి సువార్తను చెప్పడానికి ఆయన యూజ్ చేసుకుంటున్నారు. పెద్ద వారికి సువార్త చెప్పడానికి. ఎస్తోను బిడ్డారా, మన భక్తి జీవితంలో లోపాలు ఉన్నాయేమో కానీ వీరి ప్రేమలో లోపాలు లేవు. ఏం లేవు? లోపాలు లేవు. భక్తిలో లోపాలు ఉన్నాయేమో కానీ ప్రేమలో లోపాలు లేవు. వీరు భక్తిలో లోపాలు ఉన్నాయి కానీ ప్రేమలో లోపాలు లేవు. మీరు గమనిస్తే అపోస్తలులు, యేసయ్య శిష్యులు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేయగానే ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసయ్యని విడిచి పారిపోయారు. ఎవరు లేరు యేసుక్రీస్తు ప్రభువారితో, ఎవరు లేరు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారిని బంధించగానే ఆయన శిష్యుల్లో ఒక్కరు కూడా ఆయనతో లేరు, అపోస్తలుల్లో ఒక్కరు కూడా ఆయనతో లేరు. సిలువ వేయటానికి తీసుకువెళ్ళిన దగ్గర కూడా ఎవరు లేరు. సిలువ మోసేటప్పుడు ఎవరు లేరు. సిలువ వేసినప్పుడు ఎవరు లేరు. శిష్యులలో ఎవరూ లేరు, ఒక యోహాను గారు తప్ప.
సమాధి చేసేటప్పుడు కానీ సిలువ వేయటానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ స్త్రీలు ఉన్నారు. ఉన్నారు. తీర్పు తీరుస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు ఈ స్త్రీలు. సిలువ మోస్తున్నప్పుడు ఆ సిలువతోనే ఉన్నారు ఈ స్త్రీలు. సిలువ వేసినప్పుడు ఆ సిలువ దగ్గర కలువరి కొండ మీదే ఉన్నారు ఈ స్త్రీలు. సిలువ నుంచి దించిన తర్వాత సమాధి చేసేటప్పుడు ఎలా సమాధి చేస్తూ చూస్తూ అక్కడే ఉన్నారు ఈ స్త్రీలు. కానీ శిష్యులు ఒక్కరు ఈ ప్లేసెస్ లో లేదు. అన్నిటినీ వదులుకొని అంతటినీ వదులుకొని ఫుల్ టైం దేవుని సేవ చేయడానికి వచ్చిన అపోస్తలు శిష్యులలో, మహాభక్తులలో, లేఖనానుసారమైన భక్తి కలిగిన వారిలో, దైవ చిత్తానుసారమైన భక్తి కలిగిన వారిలో ఒక్కడు కూడా వీటిలో లేరండి. కానీ అమాయక భక్తి కలిగి, అమాయక భక్తి కలిగి పిచ్చి ప్రేమ కలిగిన ఈ అమాయకపు ఈ స్త్రీలు మాత్రం వీటన్నిటి దగ్గర ఉన్నారు. వీటన్ని దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు. బిడ్డ అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వీరికి ప్రత్యక్షమై, వింటున్నారా? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వీరికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నారంటే, వెళ్ళి పెద్ద పెద్దోడికి మీరు సువార్త చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్స్కి, పెద్ద పెద్ద బిషప్స్కి, పెద్ద పెద్ద వారందరికీ వెళ్ళి మీరు సువార్త చెప్పండి అంటున్నాడు. అన్ని వదులుకొని నా కోసం వేసుకొని అంగీలు వేసుకొని కూర్చుంటున్నారు కదా, ప్రతిష్ఠించుకొని కూర్చుంటున్నారు కదా దేవాలయాలు, వెళ్ళి వారితో చెప్పండి మీరు సువార్త. చిన్న చిన్నవాడని చెప్పమంటున్నాడు. ఇస్తాను బిడ్డ, చిన్న చిన్న వారితో పెద్ద పెద్ద వారికి ఆయన స్వార్థ. చిన్న చిన్నవారిని ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తం చేతులు కొనబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేతులు కడుగబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేతులు ముద్రించబడ్డాం. దేవుని పెండి కుమార్తెగా, పెండి కుమార్తె సంఘముగా, వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్నాం. అందుకే మీ ద్వారా పెద్దవారితో పెద్దవారికి ఎంతమందికి చెప్తున్నాను దేవుని గురించి? ఎంతమందికి? ఎన్ని చోట్ల? ఎంతమందికి చెప్తున్నారా? ఎస్, బికాస్ ఆయన నీకు దర్శనం ఇచ్చాడు. అందుకే నీ నోరు తెరవబడుతుంది. నీ నోరు తెరవబడి నువ్వు దేవుని గురించి చెప్తున్నావంటే ఆయన నిన్ను దర్శించాడు అని అర్థం. నీ నోరు మూసుకునే ఉంది అంటే ఇంకా నువ్వు ఆయన దర్శన భాగ్యాన్ని పొందలేదు అని అర్థం. ఎస్, అవును. నీ ద్వారా ఒక్కరు కూడా దేవుని సన్నిధికి నడిపించబడట్లేదంటే దేవుని పెట్టాలి. నీకు ఇంకా దేవుని దర్శనం దొరకలా, దేవుని ప్రత్యక్షత నీకు దొరకలా, దర్శింపబడే విధంగా నువ్వు ప్రేమించట్లా ఆయన్ని. సిగ్గుపడుతున్నావు అంటే, దేవుని గురించి నువ్వు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అంటే దేవుని దర్శనం నీకు దొరికే విధంగా నువ్వు బ్రతికి ఒకవేళ దొరికినా సరే నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు దేవుని శిక్షణ పొందుకుంటావు. జాగ్రత్త. దేవుని గురించి ప్రతి చోట చెప్పాలి, ఆయన అద్భుతం గురించి చెప్పాలి, ఆయన వాక్యాన్ని గురించి చెప్పాలి, నువ్వు పొందుకున్న మేలు గురించి ప్రతి ఒక్క చోట చెప్పాలి. ఎవరైనా సరే అంతటి వారైనా సిగ్గుపడకుండా చెప్పాలి. ఎస్, నా దేవుడు ఇలా చేశాడు, నా స్థితి నుంచి ఇలా విడిపించాడనే మాట, నా సాక్ష్యాన్ని ప్రతి చోట చెప్పాలి. అలా చెప్తున్నారంటే నువ్వు ఆయన చూస్తున్నావు, ఆయన దర్శిస్తున్నావు. బికాస్ అలా చెప్తున్నామంటే నువ్వు ఎలాంటి వాడు తెలుసా? బహుశ్రేష్టమైన వాడవు, బహుశ్రేష్టమైన దానవు. మామూలు పర్సన్ కాదు. నువ్వు మామూలు పర్సన్ కాదు, బహుశ్రేష్టమైన వ్యక్తి. శ్రేష్టమైన వ్యక్తి. నీ నోటి నుంచి దేవుని వార్త, దేవుని సాక్ష్యము, దేవుని కార్యము, దేవుని అద్భుతం గురించి ప్రజల్లో చెప్పబడుతుందంటే నువ్వు నార్మల్ పర్సన్ కాదు, ఒక శ్రేష్టమైన వ్యక్తివి. దేవుని ఎన్నుకల వ్యక్తివి,
దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి, దేవుడు వాడుకుంటున్న వ్యక్తివి నువ్వు. ఆమేన్. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఆయన. నీ నోరు మూయబడింది అంటే ఎస్తవులు పెట్టాలి. నీకు చెప్పడానికి ఇంకొకరు వస్తారు, గుర్తుంచుకో. ఎస్తవులు పెట్టాలి. ఒక శ్రేష్టమైన వ్యక్తి. నువ్వు అనుకుంటున్నావు నేను పనికిరాని దాన్ని, పనికిరాని వాడను, నా వల్ల ఏం యూస్ లేదు, నాటువంటి ప్రయోజనం లేదు, ఎవరికి సంతోషం లేదు, ఎవరికి తృప్తి లేదు, ఎవరికి నా వల్ల మేలు జరగట్లేదు, నా వల్ల ఏమీ మంచి ఏం జరగట్లేదు అనుకున్నావేమో. అయితే గాడ్ ఏం చెప్తున్నారు తెలుసా? నిరాకరించబడిన నీకు తలకి మూలరాయి అవుతాం. నిరాకరించబడిన రాయి తలకు మూలరాయి అవుతాం. నువ్వు పనికి మారిందాను అనుకుంటున్నావా? పనికి మారి యూజ్లెస్ అనుకుంటున్నావా? నిన్నే ఆయన ప్రధానమైన వ్యక్తిగా చేస్తాడు. ప్రధానమైన వ్యక్తిగా ఆయన చేయబోతున్నాడు. అందుకే నీ చిన్న స్థితి నుంచి, నీ చిన్న స్థితిలో నేను పెద్ద వారికి చెప్పే స్థాయికి నేను తీసుకెళ్తున్నాను. పెద్ద స్థాయికి, పెద్దవారికి చెప్పే స్థాయికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. మరి దీని కొరకు ఏం చేయాలో తెలుసా? పెద్దవారికి చెప్పే స్థాయికి వెళ్ళేలాగా వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? చర్చిలో వెనక కూర్చోని వారి లిస్టులో ఉండటం మానేయాలి. చర్చిలో, దేవాలయంలో వెనకాల కూర్చునే వారి లిస్టులో నువ్వు ఎప్పుడూ ఉండకూడదు. దేవాలయంలో పరాయి వాడిలాగా ఎప్పుడూ ఉండకూడదు. బయట వారిలాగా, పరాయి వారిలాగా ఎప్పుడూ ఉండకూడదు. దేవాలయం సొంత కుమారుడిలాగా, సొంత కుమార్తెలాగా ఉండాలి. దేవాలయంలో ప్రేక్షకుల్లాగా ఎప్పుడు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవాలయంలో ప్రేక్షకుల్లాగా, చూస్తే ప్రేక్షకులాగా ఎప్పుడు ఉండకూడదు. సొంత కుమారుడిలాగా, సొంత కుమార్తెలాగా ఉండాలి. దేవాలయంలో ప్రేక్షక పాత్ర తప్పు. ప్రేక్షకుల్లాగా ఉండడం చాలా తప్పు. దేవుని పెట్టారు. దేవుని సన్నిధిలో నువ్వు అతిథిగా బిహేవ్ చేయడానికి వీల్లేదు. అతిథివి కాదు నువ్వు దేవుని సన్నిధిలో. దేవుడు నీ తండ్రి, నువ్వు కుమారుడవు, నువ్వు కుమార్తె. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు అతిథివి కాదు. యు ఆర్ నాట్ ఏ గెస్ట్. నువ్వు చుట్టానివి కాదు. నువ్వు కుమారుడవు, కుమార్తె. నీ సొంత ఇంటిలో ఎలాగ పనిచేస్తావో దేవుని సన్నిధిలో కూడా అలాగే నువ్వు పనిచేయాలి. అలాగే పనిచేయాలి. సొంత ఇంట్లో రాని దేవుని సన్నిధిలో ప్రేక్షకులాగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆఖరిన ఉండకూడదు, చివరిన ఉండకూడదు. అలాగే ఎస్తేమని పెట్టాలి. దేవుని సన్నిధిలో ఎస్తేమని పెట్టాలి. ఎవరు కూడా అతిథులుగా ఉండకూడదు. అతిథులుగా ఉండకూడదు. సొంత కుమారుడిలాగా, సొంత కుమార్తెలాగా బిహేవ్ చేయాలి. దేవుని సన్నిధిలో సొంతగా పనిచేయాలి. ఎస్తేమని పెట్టాలి. కొన్ని మనమంతా యేసుక్రీస్తు ప్రభువారి దేహంలో అవయవాల్లాగా ఉండాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి దేహంలో అవయవాలు. కొన్ని చిన్న అవయవాలనే, కొన్ని పెద్ద అవయవాలు ఉంటాయి. అవునా కదా? మన దేహంలో కొన్ని చిన్న అవయవాలనే, కొన్ని పెద్ద అవయవాలు కూడా ఉన్నాయా? చేస్తూ ఉంటారు. కానీ అన్ని అవయవాలు యేసయ్య కొరకే పనిచేయాలి. చిన్న అవయవాలు, పెద్ద అవయవాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకే, యేసుక్రీస్తు ప్రభువారి చిత్తమును నెరవేర్చడం కొరకే పనిచేయాలి. పనిచేయాలా? పనిచేయాలి. అందరూ నీకు చేయగలిగిన నీ పని నువ్వు చేయాలి. దేవుని కొరకు నువ్వు చేయగలిగిన పని దేవుని కొరకు నువ్వు చేయాలి. అర్థమవుతుందా? అలా చేయాలి. ప్రతి అవయవం పని చేయాలి. చిన్న అవయవాలకి చిన్న ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. ఏ అవయవానికి తగిన ప్రాధాన్యత ఆ అవయవానికి ఉంటుంది. హార్ట్ సర్జరీకి చాలా టైం పడుతుంది. బ్రెయిన్ సర్జరీకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అవునా కదా? గుండె ఆపరేషన్ చేయాలంటే సమయం పడుతుంది. బ్రెయిన్ మెదడుకి ఆపరేషన్ చేయాలంటే మరి ఎక్కువ టైం పడుతుంది. అవునా కదా? ఇంకేదన్నా ఆపరేషన్ చేయాలంటే దానికంటే తక్కువ పడుతుంది. అవయవాన్ని బట్టే ప్రాధాన్యత. అవునా కదా? చిన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. పెద్దవారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రాధాన్యత లేకుండా ఉంటుంది. చిన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది, పెద్దవారికి ప్రాధాన్యత ఉంటుంది. నువ్వు పెద్దవాడిగా దేవుల్లో
నీవు నిర్మితమైతే, పెద్ద వైభవంగా నిర్మితమైతే నీకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. పెద్ద బాధ్యతలు తీసుకొని, పెద్ద బాధ్యతలు తీసుకుంటే పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న వాటిని నువ్వు తీసుకుంటే నీకు చిన్న ప్రాధాన్యత. నువ్వు చిన్న వైభవంగా ఉండాలా, పెద్ద వైభవంగా ఉండాలా అనేది నీ చాయిస్. కానీ చిన్న వ్యయమానికి చిన్న ప్రాధాన్యత ఉంటుంది, పెద్ద వ్యయమానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడి దగ్గర తండ్రి దగ్గరికి వచ్చిన తండ్రికి ఇద్దరు కుమారుడితో తప్పిపోతే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేసాడు చిన్న కుమారుడు. ఓకే, తప్పిపోయిన కుమారుడి గురించిన సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. చిన్న కుమారుడు ఆస్తి మొత్తాన్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని తండ్రి దగ్గర ఆస్తి మొత్తం పట్టుకొని తన వాట పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ చెడ్డ వ్యాపారాలు చేసి దుర్వ్యసనాలు కలిగి ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేశాడు, పోగొట్టాడు చెడ్డ స్నేహితులతో కలిసి. అన్నీ పోయి భోజనానికి లేని టైంలో పందులు కాయటానికి వెళ్ళి, పందులు కాచే దగ్గర పందులు యజమాని భోజనం పెట్టకపోతే పందులకు పెట్టే పొట్టులు తినటానికి సిద్ధపడితే అతిథి కూడా తినేవ్వకుండా యజమాని వాడిని నియంత్రించాడు, అడ్డుకున్నాడు. ఆకలిలో ఉన్న ఈ చిన్న కుమారుడికి, నా తండ్రి ఇంటి దగ్గర పనివాడు సైతం కడుపు నిండా భోజనం తింటున్నారు, మంచి మంచి భోజనం తింటున్నారు, నేను ఇక్కడ పనివాడిగా నాకు తినడానికి కూడా భోజనం లేదని బుద్ధి తెచ్చుకొని నేను తండ్రి ఇంటికి వెళతాను. పనివాడిలో ఆయన ఇంట్లో నేను పనివాళ్ళలో ఒక పనివాడిగా అయినా నేను కడుపు నిండా భోజనం తింటాను. కుమారుడిగా ఉండడానికి నేను అర్హుని కాదు, పనివాళ్ళలో ఒకటిగా ఉండి నేను భోజనం తింటాను మా తండ్రి దగ్గర కడుపు నిండా అని బుద్ధి తెచ్చుకొని చంపలేసుకొని తండ్రి దగ్గరికి బయలుదేరాడు. తండ్రి దగ్గర కూలి పని చేసుకుందామని బయలుదేరాడు. కూలి పని చేసుకుందాం, కూలోడిగా బ్రతుకుతాం, కుమారుడిగా కాకుండా కూలివాడిగా బ్రతుకుదామని బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి రోడ్డు వచ్చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు వచ్చేసరికి తండ్రి బయటే కూర్చొని చూస్తున్నాడు, దారింటే చూస్తుంటే వస్తున్న కుమారుడిని దూరం నుంచే చూసేసి వచ్చేది నా కుమారుడే అని తండ్రి గబగబా స్పీడ్గా పరిగెత్తుకొని వెళ్ళి దూరంగా ఉండగానే కుమారుడిని కలుసుకొని వాని భుజముల మీద పడి మెడ మీద ముట్టు పెట్టుకుంటూ, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళావు, నీ కోసం వెళ్ళిన దగ్గర నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, నువ్వు వస్తావేమో అని ఆ తండ్రి ఎంతో దుఃఖంతో ప్రేమతో దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని ఆ కుమారుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పెట్టేమని ఊరుకున్నాడంటే లేదు. అప్పటికి ఆస్తి అంతా పోయింది, అన్ని ఖర్చు అయిపోయి పందులు కాసేవాళ్ళు ఎలా ఉంటారు, పంది ఎలా ఉంటుంది, పవిత్రమైన చెప్తున్నది, పద్ధతి పవిత్రమైనది, దాని భోజనం పవిత్రమైనది, అది మహా పవిత్రమైనది కదా. మరి పందులు కాసేవాళ్ళు ఇంకెంత పవిత్రంగా ఉంటారు కదా, పవిత్రంగా ఉంటారు కదా. కానీ తండ్రి ఎస్తను బిడ్డ కంపన ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి ఏడ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు, నా కుమారుడు అది కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఆ పంపు తండ్రిని ఆపలేదండి, డిస్టర్బ్ తీసుకొచ్చుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చి తన పరివాడు, ఆ తండ్రి మహా ధనవంతుడు, తనకెంతో మంది పనివాళ్ళని పిలిచి నా కుమారుడు తిరిగి వచ్చాడు, అర్జెంటుగా క్రొత్త బట్టలు వేయండి, చేతికి ఉంగరం పెట్టండి, తలకి తైలాన్ని రాయండి, కాళ్ళకి చెప్పులు వేయండి, ఇదిగో నా కుమారుడు చచ్చిపోయాడు అనుకున్న కుమారుడు బ్రతికొచ్చాడు, అర్జెంటుగా విద్యుత్ చేయండి, పార్టీ చేయండి, ఫంక్షన్ చేయండి, బంధువులందరినీ పిలవండి, యూత్ సిస్టమ్ పిలవండి, ఒక ఆర్భాటం చేయండి, ఒక ఫంక్షన్ చేయండి. తండ్రి గొప్ప ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. పెంట కంపు కొట్టే కుమారుడి దగ్గర పంతులు కంపు కొట్టే కుమారుడి కొరకు తండ్రి ఏం చేశాడు, ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. ఇస్తూ ఉంటుంది, గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. పందులు కాస్తే బట్టలు పోయాయి, కంపు పోయింది, నూతన వస్త్రాలు ధరింపజేయబడ్డాయి, న్యూ డ్రెస్ వేశారు, పర్ఫ్యూమ్ స్ప్రే చేశారు, చేతికి ఉంగరం పెట్టారు, కాళ్ళకి చెప్పులు వేశారు, గ్రాండ్గా విందు చేస్తున్నారు. మంచి గొర్రెలను కోసి కోడెలను కోసి మంచిగా విందు ప్రారంభించారు. మ్యూజిక్ వినిపిస్తుంది, పాటలు వినిపిస్తున్నాయి, సంగీతం వినిపిస్తుంది ఇంట్లో నుంచి.
అప్పుడే పెద్ద కుమారుడు వస్తున్నాడు అక్కడికి. అప్పుడే ఇంటికి పెద్ద కుమారుడు వచ్చాడు. అది చూసి పెద్ద కుమారుడు ఇలా అనుకుంటున్నాడు, వచ్చాడా మళ్ళీ వీడు అన్నీ తీసుకొని వెళ్ళాడు. అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళి పాడు చేసి అన్నీ పాడు చేశాడు. తీసుకెళ్ళినవన్నీ నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఏం పట్టుకుపోతాడు? వాము మా నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. గ్రాండ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాడు. మా డాడీ చాలా మంచి మూడ్లో ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఫంక్షన్ కూడా చేస్తున్నాడు. ఏమడిగినా ఇచ్చేస్తాడు. ఈవినింగ్ కొట్టుకుపోతాడు అని ఎస్తవని పెట్టారు. ఏం చేస్తాడని వాడు మీకు తీసుకెళ్ళిపోతాడని ఇప్పుడు ఉన్నది తీసుకెళ్ళి వాడంతా తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకున్నాడు. ఉన్నదేమో ఇప్పుడు నాది, అక్కడ ఆస్తి ఉన్నది అక్కడంతా నాది, వాడు ఖర్చు పెట్టుకున్నాడు అని పెద్ద కుమారుడు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ బయటే ఉన్నాడు. ఇంట్లోకి గేటు బయటే నుంచొని వస్తున్నాడు ఈ జరిగే ఈ ఫంక్షన్ మొత్తాన్ని. ఇది చూసిన తండ్రి పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న బయట ఉన్నావేంటి, రా లోపలికంటే, నేను రాను. పెద్ద కుమారుడు, నేను రాను డాడీ, నేను రాను. ఏమైంది నాన్న అంటే, వాడు వెళ్ళిపోయాడు, అన్నీ ఖర్చు పెట్టుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. నువ్వు వాడికి ఇంత ఫంక్షన్ చేస్తున్నా, నువ్వు నా స్నేహితులు కలిసి నేను ఫంక్షన్ చేసుకోవడానికి ఒక చిన్న గొర్రె పిల్లలన్నా మేక పిల్లలన్నా నాకు ఇప్పడానికి ఇచ్చావా? ఉన్నది తనదే ఆస్తి, అని తండ్రి ఇవ్వాలి, తండ్రి ఇస్తే తీసుకోవాలి. చూడండి ఎంత మంచి సెన్స్ పెద్ద కుమారుడు యొక్క సెన్స్ చూడండి. తండ్రి ఇస్తే దేవుడు ఇచ్చావా, నాదే కదా అనట్లేదు. వాడు తీసుకెళ్ళి మొత్తం నాశనం చేసి వచ్చాడు. అయినా వాడికి ఫంక్షన్ చేస్తున్నా, ఇంత ఆర్పాటు చేస్తున్నా. కానీ నా ఫ్రెండ్స్తో కలిసి నేను ఎప్పుడైనా పార్టీ చేసుకోవాలనుకుంటే నాకు ఎప్పుడైనా చిన్న గొర్రె పిల్లి ఇచ్చావా, నాకే పిల్లి ఇచ్చావు ఎప్పుడన్నా అని అంటున్నాడు. నేను రాను డాడీ, నేను రాను అంటున్నాడు. ఎప్పుడన్నా ఇచ్చావా అని పెద్ద కుమారుడు తండ్రిని అంటుంటే, ఎస్తవులు పెట్టాను, మొత్తం చిన్నోడికి ఇచ్చేసావు కదా, ఇంకా నాకేముంది, అందుకే నేను రాను లోపలికి, నాకేం లేదు కదా అని అమాయకంగా పెద్ద కుమారుడు తండ్రితో మాట్లాడుతుంటే తండ్రి ఏమంటున్నాడు తెలుసా, పిచ్చోడా, నాకు పిల్లేంట్రా, ఒక గొర్రె పిల్లేంటి నీకు, నాకున్నదంతా నీదే. ఒక గొర్రె పిల్లేంటి నీకు ఇచ్చేది, నాకున్నదంతా నీదే కదా, నాకున్నదంతా నీదే. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉంటున్నావు, ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉన్నావు, కాబట్టి నాకున్నదంతా నీదే. మరి ఇదంతా ఏంటి? నీ తమ్ముడు పరువు పోగొట్టుకొని వచ్చాడు, పరువు నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. వాడు తిన్నంత తిని వెళ్ళిపోని, తిన్నంత తినని, కానీ వాడికి కాదు ఇది, నాదంతా నీదే. చిన్నవాడికి ఉంగరమే, చిన్నవాడికి కొత్త బట్టలే, కొందరు చిన్నవాడికి చెప్పులే తెస్తామని బిడ్డ, చిన్నవాడికి చెప్పులే, అంతవరకే, తిన్నంత తిన్నాయి, పరువు పోయింది, పరువు నిలబెడుతున్నానంతే. కానీ వెళ్ళప్పుడు నాతోనే ఉన్నావు, నాకంతా నువ్వు పెద్ద కుమారుడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, నీ ఆస్తి నువ్వు తీసుకొని వెళ్ళలేదు, ఇది నాది అని కూడా నువ్వు అంటలేదు, నువ్వు నాతోనే ఉన్నావు, నాకున్న సమస్తము ఈ మాట ఎంతమందితో మాట్లాడింది, ఎంతమంది హృదయాలు తాకింది ఈ మాట. ఎస్, నాదే కదా నా తండ్రిదంతా అని ఎంతమందికి అనిపించింది? నాకు 100% అనిపించింది. మీ అందరికి అనిపించిందా? వెరీ గుడ్. అనిపించినందుకు దేవునికి నేను స్తోత్రాలు. హల్లెలూయా. ఉన్నదంతా కష్టమైంది.
నమ్మకమైన వారిదే, బాధ్యత తీసుకున్న వారిదే, భారం మోసిన వారిదే, తండ్రి పక్కన ఉండి అన్ని చేసిన వారిదే. తండ్రికి ఉన్నదంతా తండ్రి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అద్భుతం పొంది ఆశీర్వాదం పొంది బయట ఎక్కడో చర్చిలో ఊగే వారిది కాదు ఆయనది, ఎక్కడో సాక్ష్యాలు చెప్పే వారిది కాదు ఆయనది, ఎక్కడో బాప్తిస్మం తీసుకునే వారిది కాదు ఆయనది. ఆయన దగ్గరే ఉంది, ఆయన దగ్గరే బాప్తిస్మం తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన దగ్గర పొందుకొని ఆయన గురించి ప్రకటించి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే వారిదే ఆయనకున్నదంతా. ఆయనకున్నదంతా వారిదే, వారిదే దేవుడికి. ఆయనకున్నదంతా వారిదే. ఎస్తవులు పెట్టాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చిన్నవాడికి పోయిన పరువునే కాపాడుతున్నాడు, కానీ పెద్దవానికి ఆయనకున్నదంతా ఇచ్చేస్తున్నాడు. చేస్తున్నాడు అనుకుంటారు. చిన్న అవయవాలకు చిన్న ప్రాధాన్యత ఉంటుంది, పెద్ద అవయవాలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. చిన్న కుమారులకు చిన్న ప్రాధాన్యత ఉంటుంది, పెద్ద కుమారుడికి పెద్ద ప్రాధాన్యత. పెద్ద కుమారుడు అంటే పుట్టుకలో పెద్ద కుమారుడు కాదు నాన్న, వ్యక్తిత్వంలో పెద్ద కుమారుడు, క్యారెక్టర్లో పెద్ద కుమారుడు. పుట్టుకలో పంది పుడుతుంది ముందు, మనము కొడతాం క్యారెక్టర్ లేనప్పుడు. పందికి మనకి తేడా ఏంటి? క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్తో మనం పెద్దవాళ్ళంతా కనిపించాలి. అర్థమవుతుందా? క్యారెక్టర్లో మనము పెద్దవారిగా కనిపించాలి. అప్పుడు చిన్నవాడమే నువ్వు పెద్దవాడమే, చిన్నవాడమైనా పెద్ద. దేవుని దృష్టిలో ప్రథమ కుమారుడు అంటే ఫస్ట్ పుట్టాడు అని కాదు, క్యారెక్టర్, ఆయనతో ఉండే క్యారెక్టర్, ఆయనతో మమేకమయ్యే క్యారెక్టర్, ఆయనతో అనుసంధానమయ్యే, ఆయన దగ్గర ఉండి ఆయన తప్ప వేరే దిక్కు లేదని బ్రతికే క్యారెక్టర్ నీలో ఉంటే నువ్వే పెద్ద కుమారుడు, నువ్వే పెద్ద కుమార్తె. ఆయనవన్నీ నీవే, ఆయనవన్నీ నీవే. గుర్తుంచుకోండి, దేవుడు సర్వలోక న్యాయాధికారి. ఆయన త్రాసు న్యాయమైన త్రాసు, ఆయన గుండు న్యాయమైన గుండని గుర్తుంచుకోండి. నీ తల్లిదండ్రులైనా నీకు మోసం చేయ, నీకు అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రము నీకు అన్యాయం చేయడు. ఎందుకంటే ఆయన న్యాయమైన త్రాసు, ఆయన న్యాయమైన గుండని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోదా? ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నీకు ఇతరులు నీ తల్లిదండ్రులు చూస్తున్నందుకు నువ్వేమైనా కోల్పోతున్నావేమో. నీ తల్లిదండ్రుల దగ్గరే ఉండి వారి బలహీన సమయంలో, వారి వ్యాధిగ్రస్తులైన సమయంలో, వారి బలహీన వృద్ధులైన సమయంలో, వ్యాధిగ్రస్తులైన సమయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో, మంచంలో ఉన్న సమయంలో నీ తల్లిదండ్రులను మీరు చూస్తున్నారేమో, ఇంకెవరో చూడట్లేదేమో. చింతించు, చింతించు. వారు చూడట్లేదేమో, నువ్వు చూస్తున్నావు కదా. న్యాయమైన గుండు, సరి అయిన త్రాసు నీకు న్యాయాన్ని తీరుస్తుంది. వారిదంతా నీదే. ఆస్తివుడైనా దోచుకోవచ్చు, కానీ వారికి ఉన్న ప్రతి ఘనత, గౌరవము, జ్ఞానము, అభివృద్ధి, ఆశీర్వాదము, దేవుని కటాక్షం అంతా నీవే, నీవే. అవును. సృష్టించు వారిని సహించే వాళ్ళే పునీతులు. అర్థమవుతుందా? వ్యాధిగ్రస్తులను సహించే వాళ్ళే పునీతులంటే. అర్థమవుతుందా? వ్యాధిగ్రస్తులను, వ్యాధితో ఉన్న వారిని భరించనోళ్ళు వాళ్ళే అనాథలంటే. అర్థమవుతుందా? బలహీనులను, వ్యాధిగ్రస్తులను, నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్న వారిని భరించే వాళ్ళే పునీతులంటే. వారిని తిరస్కరించే వారి నిజమైన అనాథ. అది ఎప్పుడు మనం మర్చిపోవాలి. ఇక్కడ తండ్రిని విడిచి వెళ్ళకుండా ఉన్న పెద్ద కుమారుడు, తండ్రి నువ్వు నాకేమైనా ఇచ్చావా? ఇవ్వలేదు కదా, నాకు ఉన్నదంతా నీదే బిడ్డ. బికాస్ దేవుడు న్యాయాధికారి, ఆయన అన్యాయం చేయడు. చిన్న కుమారుడు వస్తే వారికి అన్నీ అప్పచెప్పి పంపించట్లేదు ఆయన, జస్ట్ వాని పరువు కాపాడుతున్నాడు అంతే, జస్ట్ వాని పరువు. కానీ పెద్ద కుమారుడికి నావన్నీ నీవే కదా నాన్న, నావన్నీ నీవే అంటున్నా. ఇస్తాము. దేవుడు సర్వలోక న్యాయుడు. అది మనం ఎప్పుడు మర్చిపోయి, నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీ ప్రేమను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు.
అర్థమవుతుందా? నీ యొక్క శ్రద్ధను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు బరువును మోసేదాన్ని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. బరువును మోసడానికి అన్యాయం ఆయన చేయడు. అహరోను గారు ఉన్నారు, మోషే గారి పక్కనే ఉన్నారు, మోషే గారికి వాణిగా ఉన్నారు, మోషే గారి వెనకే 40 సంవత్సరాలు తిరిగారు. మోషే గారి వెనకే అహరోను గారు 40 సంవత్సరాలు తిరిగారు. అహరోను గారి గురించి అక్కడ ప్రస్తావించబడుతుందా? ప్రత్యక్ష గుడారము తయారు చేయబడక ముందు ఎక్కడ చేయబడు? 1-2 చోటే. మోషే వాణి అయిన అహరోను అని ఒక చోట, మోషే కర్ర ఇవ్వగా అహరోను వేసినప్పుడు అది పాము అయింది. ఇంకో చోట దేవుడు చెప్తారు, నీ కర్రను అహరోనుకి ఇవ్వు, అహరోను వేసినప్పుడు అది పాము అవుతుంది నీ చేతిగా. ఇలా 2-3 చోట్లే ఉంటుంది అహరోను గారి ప్రస్తావన. మిగిలిన చోటంతా మోషే గారు అనే ఉంటుంది. 40 సంవత్సరాలు మోషే గారి వెనకే ఉన్నారు. మోషే గారి పేరే వినిపించింది తప్పితే అహరోను గారి పేరు ఎక్కడా వినిపించదు. 40 సంవత్సరాల ప్రయాణంలో, సేవా జీవితంలో, అహరోను గారి సేవా జీవితంలో ఇస్తాము పెట్టారు, వినిపించలేదు. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. అహరోను గారిని మర్చిపోలేదు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత ఏమన్నారు తెలుసా? నువ్వు బయట ఉండు, అహరోను లోపలికి పంపించు, అహరోను కోపం ఇస్తాడు అన్నారు. మోషే గారిని బయట, అహరోను గారిని లోపల నుంచి కూర్చోబెట్టాను. ఎస్తామని పెట్టారా? 40 సంవత్సరాలు సేవ చేసిన ఎస్తామని పెట్టారు. మోషే గారిని ఏమో బయట ఉండమని ఆయన వెనకే ఎస్తామని పెట్టారా? కనబడకుండా దేవుని సేవ అంతటి జరిగించిన అహరోను గారిని అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడిగా నిలబెట్టి తోపు వేసేది అహరోను, నువ్వు బయట ఉండు అన్నారు మోషే గారు. మోషే గారిని బయట ఉండమన్నారు, అహరోను గారిని లోపలికి రమ్మన్నారు. అతి పరిశుద్ధ స్థలం దేవుని పీఠం దగ్గర, దేవుని కరుణా పీఠం దగ్గరికి రమ్మన్నారు ధూపాన్ని పట్టుకొని. ఇందాక ధూపం వేసాం కదా, ఆ ధూపాన్ని పట్టుకొని దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షం అవుతాడో అక్కడికి రమ్మన్నాడు ప్రజల కొరకు ప్రార్థన చేయటానికి. దేవుని కొరకు నిలబడినందుకు, కనబడకపోయినా 40 సంవత్సరాలు కనబడకపోయినా, తనకు ఒక పేరు ప్రఖ్యాతలు రాకపోయినా దేవుని కొరకు నిలబడినందుకు అహరోను గారిని దేవుడు ఎక్కడ నిలబెట్టారు? అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టారు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టారు. నువ్వు దేవుని కొరకు కష్టపడుతున్నావా? కష్టపడుతున్నావన్న ఆలోచన నీకుందా? నిజంగా నువ్వు కష్టపడుతున్నావా? గుర్తుంచుకో. అయితే ఆయన నిన్ను సెట్ చేస్తాడు ఒకరోజు. నిన్ను సెట్ చేస్తాడు, వదిలిపెట్టాడు, అన్యాయం చేయడు నీకు. ఆయన నిన్ను సెట్ చేస్తాడు. నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నాకు గుర్తింపు రావట్లేదు, నాకు రికగ్నైజేషన్ లేదు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నువ్వు పనిచేస్తే, నీతితో, నిజాయితీతో, యథార్థత పనిచేస్తే నేను ఒకరోజు ఆయన ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు దేవుడు. బికాజ్ న్యాయము జరిగించు శాసనకర్త ఆయన. న్యాయం జరిగించు శాసనకర్త ఆయన. శాసిస్తాడంతే, శాసనం చేస్తాడు. ఈ విషయంలో నీకు న్యాయం జరిగిస్తాడు. నిన్ను దీవెనకరమైన పాత్రగా చేస్తాడు. నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎస్తవని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, వాడుకుంటారు. ఎస్తవని బిడ్డ, వాడుకుంటారు. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞ, చిన్నవాడమైన నీవు పెద్దవాళ్ళకు స్వార్థ చెప్తావు. ఎస్తవని బిడ్డ, చిన్నవాడమైన నీవు పెద్దవారికి స్వార్థ చెప్తావు. పెద్దవారికి దేవుని గురించి తెలియపరుస్తావు. పెద్దవారికి దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తావు. ఇదే అదేంటి డాడీ మీరు ఆజ్ఞ అంటున్నారు, ఇదేదో ఆశీర్వాదంలా ఉందంటారా? అంతే కదా. మీరు వెళ్ళి పెద్ద వాళ్ళకి స్వార్థ చెప్పండి, చిన్న మీరు పెద్ద వాళ్ళకి స్వార్థ చెప్పండి అన్నది ఆజ్ఞలాగా, ఇది ఆశీర్వాదం లాగా ఉంది కదా మాకు అంటారా? ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన నిర్మలుడిగా ఉంటాడు. అర్థమవుతుందా? ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆయన ఎలా ఉంటాడు? నిర్మలుడిగా ఉంటాడు. కోపంగా ఉండడు, నిర్మలంగా ఇస్తాడు ఆయన ఆజ్ఞ. ప్రేమగా, సంతోషంగా ఇస్తాడు ఆజ్ఞ. పాపంలో పట్టబడిన స్త్రీని తెచ్చినప్పుడు
మీలో పాపం చేయని వాడు రాయమన్న తర్వాత అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ, అమ్మ నేను ఎవరైనా శిక్షించారా? లేదు ప్రభువా, నేను శిక్షించను, నేను శిక్షించను. వెళ్ళి ఇంకా పాపం చేయదు. అక్కడ ఏమన్నా కష్టకరంగా, ఏమైనా చాలా గంభీరంగా ఏమైనా చెప్పాడా? నిర్మలంగా చెప్పాడా? ఆజ్ఞించేటప్పుడు మన దేవుడు నిర్మలుడు. అందుకే పునరుద్ధారుడు నిర్మలంగా ప్రశాంతంగా చెప్తున్నాడు ఆజ్ఞ. ఏమని? చిన్నవారు మీరు పెద్దవాళ్ళకి చెప్పండి సువార్త. ఇది ఆజ్ఞ. మరి ఆజ్ఞతో సాటిస్ఫై అయ్యారా? అయ్యారా? ఈ ఆజ్ఞతో సాటిస్ఫాక్షన్ అయ్యారా? సాటిస్ఫై అయ్యారా? అయ్యారా? మరి చెప్తారా? చెప్తారా? దేవుని గురించి సువార్తలు చెప్తారా? ఆయన అద్భుతాల గురించి ప్రతి చోట చెప్తారా? అయితే నెక్స్ట్ ఇంకొక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు ఆయన. మీరు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళకి సువార్త చెప్పండి అన్న తర్వాత ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి సర్వ సృష్టికి అని చెప్తున్నాడు. అంతటా ఎక్కడికి వెళ్ళినా చెప్పమంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? సంఘంలో నుంచి సువార్త బయటకు వెళ్ళాలి, సమాజంలో నుంచి ఆత్మలు లోపలికి రావాలి. అర్థమవుతుందా? సంఘంలో నుంచి సువార్త బయటకు వెళ్ళాలి, బయట నుంచి ఆత్మలు సంఘంలోకి లోపలికి రావాలి. మీలో నుంచి సువార్త బయటకు వెళ్ళాలి, బయట ఉన్నవారు లోపలికి సంఘంలోకి రావాలి. అది సర్వలోకానికి సువార్త చెప్పడం. అయితే మీతో ఎందుకు చెప్తుందంటే, మీరు సంఘం, మీలో నుంచి సువార్త బయటకు వెళ్ళాలి, అది విన్నవారు లోపలికి రావాలి. అప్పుడది సర్వలోకానికి సువార్త చెప్పడం. ఇది చేయకపోతే చేయాలి. నోరు తెచ్చి సువార్త చెప్పాలి, బయట ఉన్న వాళ్ళు లోపలికి తీసుకురావాలి, బయట ఉన్న వారిని లోపలికి లోపల ఉన్న వాక్యాన్ని బయటకు తీసుకువెళ్ళాలి, బయట ఉన్న వారిని లోపలికి తీసుకురావాలి. ఇదే సువార్త, సర్వలోకానికి సువార్త చెప్పడం. మూడవ ఆజ్ఞ, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా. లోపల ఉన్న సువార్తను బయటికి తీసుకెళ్ళావు కదా, బయటకు వెళ్ళిన తర్వాత బయట ఉన్న వారిని లోపలికి తెచ్చావు కదా, లోపలికి తెచ్చిన వారిని శిష్యులుగా మార్చేంత వరకు నీదే బాధ్యత. అర్థమవుతుందా? లోపల ఉన్న సువార్తను బయటకు తీసుకువెళ్ళి ఆ సువార్తను చెప్పి లోపలికి తీసుకొచ్చావు కదా కొంతమందిని, వారిని దేవునికి శిష్యులుగా మార్చేంత వరకు మీదే బాధ్యత. లేదు డాడీ, ఎంత చెప్పినా వాడిని వింటలేదు, మారట్లేదు అంటే కుదరదు. శిష్యులుగా మార్చండి అనేది ఆజ్ఞ. మార్చాలంతే. నాకు కుదరదు డాడీ, వాళ్ళు చెప్పినా వింటలేదు డాడీ, నాకు సాధ్యమైనంత వరకు చేశాను డాడీ, బట్ చేయట్లేదు డాడీ, వాడు మారట్లేదు. కుదరదు. శిష్యుడిగా మార్చే వరకు ఇదే బాధ్యత. మార్చాలి దేవుడి శిష్యుడు, సంఘంలోకి తీసుకురావాలి. శిష్యుడిగా మారేంత వరకు నువ్వే ఆహారాన్ని మొయ్యాలి. ఎస్తమని పెట్టారు. కాబట్టి నువ్వు జాగ్రత్త వహించాలి. దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతుంది సూటిగా. అర్థమవుతుందా? ఎవరు మాట వింటలేదు, చెప్పినా వింటలేదు అంటానికి వీలేదు. మార్చేంత వరకు, శిష్యుడిగా మార్చేంత వరకు నీదే బాధ్యత, నువ్వే మార్చాలి. ఇది మూడవ ఆజ్ఞ. నాలుగవ ఆజ్ఞ, బాప్తిస్మలోకి తీసుకురావాలి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మలోకి తీసుకురావాలి. అర్థమవుతుందా? శిష్యుడిగా మార్చి బాప్తిస్మలోకి తీసుకురావాలి. 5, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి మీరు ఆజ్ఞాపించాలి. దేవుడు మనకి ఏ సంగతులను ఆజ్ఞాపించారో ఆ సంగతులన్నిటినీ ఆజ్ఞాపించారు. అదే నేను చేస్తున్నాను. సంఘంలో ప్రజెంట్ ఆజ్ఞాపిస్తున్నాను. అన్నిటినీ ప్రార్థన చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి, భక్తి చేయాలి, నీతి న్యాయాలతో ఉండాలి, నియామక కాలాల్లో సమయాల్లో ఉండాలి. క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ నియామక కాలాల్లో మీరు ఉండాలి. దశమ భాగం తీయాలి. ఓకే, నీతి న్యాయాలతో, భయభక్తులతో బ్రతకాలి. ఇవి ఆజ్ఞలు. ఓకే, మీ తల్లిదండ్రులను ప్రేమించాలి, వృద్ధులను, శుష్కించు వ్యాధిగ్రస్తులను ప్రేమించాలి, పాపం చేయకూడదు, చెడ్డ చూపు కలిగి ఉండకూడదు,
అధికంగా ప్రార్థించాలి. ఇవన్నీ ఆజ్ఞలుగా ఇస్తున్నాను. ఈ ఆజ్ఞలు మనము ప్రకటించాలి. ఎస్తోరు బిడ్డ. అలాగే చివరిగా ఇస్తున్న ఆజ్ఞ, దేవుని మందను మనము మేపాలి, దేవుని మందను మనము కాయాలి. దేవుని మందను మనము మేపాలి, దేవుని మందను మనము కాయాలి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు పేతురు గారిని అడుగుతారు, సీమోను కుమారుడైన పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, అది నీకే తెలియదు. అయితే నా మందని మేము మరలా ఆయన అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరందరికీ అది నీకే తెలియను ప్రభువా, అయితే నా మందని మేము మరలా అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, అది నీకే తెలియదు. అయితే నా మందను కాయుము, నా మందను కాయుము. 2 సార్లు నా మందను వేపమన్నాడు, 3వసారి అంటున్నాడు నా మందను నువ్వు కాయుము. కాయుము, నా మందను కాయుము. పునరుత్థానం యొక్క ఆజ్ఞ, మందను మేపాలి, మందను కాయాలి. పునరుత్థానాన్ని ఆజ్ఞ, మందను మేపాలి, మందను కాయాలి. ఎస్తోను బిడ్డ. లోకంలో ఉన్న పెద్ద పెద్ద భక్తులకు, సరుకులు తీన భక్తులకు సువార్త చెప్పాలి. పునరుత్థానాన్ని ఆజ్ఞ స్వీకరిస్తారా? మరి ఇదే పునరుత్థానాన్ని ఆజ్ఞలు. స్వీకరిస్తారా? పునరుత్థానాన్ని ఆజ్ఞలు స్వీకరిస్తారా? ఎప్పుడైనా చెప్పామా? మీ ఫ్రెండ్స్ కి చెప్పామా దేవుని గురించి? వెరీ గుడ్, చెప్పాలి. సువార్త భారం మన మీద ఉంది. అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందినైనా సరే అగ్నిలో కాలుతున్న వారిని లాగి కాపాడినట్టు, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడినట్టు కొంతమందినైనా మనం కాపాడాలి. పాపపు అగ్నిలో చిక్కుకున్న వారిని, నరకపు అగ్నిలో చిక్కుకున్న వారిని, అది మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మిత్రుల్లో కావచ్చు, మన నైబర్స్లో, మన చుట్టుపక్కల ఉన్న వారిలో కావచ్చు, ఎవరికైనా సరే అవసరమైన వారిని తప్పకుండా దేవుడి గురించి చెప్పాలి. వారిని లాగి దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడు అలా లాగి దేవుని వారిని అగ్నిలో లాగి అగ్నిలో నుంచి లాగి రక్షించినట్లుగానే మనం వారిని రక్షించాము నరకంలో నుంచి. ఓకే, పునరుత్థానాన్ని ఆజ్ఞ పాటించండి. అప్పుడు మీకు ఆయనవన్నీ మీవే, ఆయనవన్నీ నీవే, ఆయనవన్నీ నీవే, అవి నావే. ఆమె ఆయనవన్నీ మనవే, ఆయనవన్నీ మనవే. ప్రార్థన చేసుకున్నాము. ఇదే పునరుత్థాన సందేశం, ఇదే పునరుత్థానం యొక్క సందేశము, పునరుత్థానం యొక్క ఆత్మ. పరిశుద్ధ మహాదేవ, బిడ్డలందరూ వాక్యం విన్నారు, వాక్యంలో మీరు ఆజ్ఞాపించాలి. సువార్తను ప్రకటించండి, వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, వెళ్ళాలి. మీరు ఆజ్ఞాపించాలి. బిడ్డలందరూ ప్రభు ఆజ్ఞను తీసుకొని ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించరాదు. అందరిని శిష్యుడిగా చేసి ప్రభు, అందరిని శిష్యుడిగా చేయరాదు. శిష్యులుగానే కాదు ప్రభు, ఇదిగో బాప్తిస్మలోకి నడిపించరాదు. బాప్తిస్మలోకి నడిపించి ప్రభు, ఇదిగో మీ అందరూ నేర్పి మీ అందరూ కాయువాడిగా ప్రతిబింబించాలి. ఎక్కడ చూసినా నీ అద్భుతాల గురించి ప్రతిబింబ మాట్లాడుకునేదని చెప్పారు. ఇదిగో మీ ఆశ్చర్యగా మీ మేలు గురించి, మీ యొక్క మీ యొక్క క్రియల గురించి ప్రతి ఒక్క బిడ్డ మాట్లాడేలా చేయించండి. ఆశీర్వదించండి, మీ సహాయం దయచేయండి. బిడ్డ వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ఇదిగో ఏమేమి అవసరం బిడ్డలందరికీ అవన్నీ దయచేయమని, పంటలు పండించమని, మందలను ప్రభు ప్రభుని ఆశీర్వదించమని, ఉద్యోగాన్ని ఆశీర్వదించమని, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మంచి జాబ్స్ బిడ్డలను ఆశీర్వదించమని, ఎగ్జామ్ రాసిన బిడ్డలను పాస్ చేసి నిలబెట్టమని, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి సమస్తానికి తోడుగా ఉండమని, గొర్రె పిల్ల రక్తం, గొర్రె పిల్ల విధులు తోడుగా ఉండమని, సమస్తానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని, ప్రేమించమని, మాత్రం నేను మా ప్రియ అడిగి పెట్టుకొని పొంది నాము తండ్రి.